అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ వస్తే వెళ్ళి ఓటేయడం తప్ప రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని నాకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అందుకు కృతజ్ఞతలు. ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం. కానీ అందిపుచ్చుకునే పరిస్థితుల్లో నేను లేను. అందుకే వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోవడం లేదు. వాట్? ఏంటి మీరనేది? మీరు విన్నది నిజమే. నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు నన్ను అభిమానించి ఆదరించిన వారికి కృతజ్ఞతలు. సడన్ గా ఇలా డ్రాప్ అవుతున్నారేంటి? తప్పుకోమని ఎవరైనా ఒత్తిడి చేశారా? నువ్వు వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదు. పోటీ నుంచి తప్పుకుంటున్నానని మీకు మాటిస్తున్నాను. లేదు, ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే నాకు నా భర్త, బిడ్డ, కుటుంబం ఇదే నా ప్రపంచం. ఇంటి బాగోగులు చూసుకోవడమే నా ప్రథమ కర్తవ్యం. అంటే మీరు తప్పుకుంటే నెక్స్ట్ నిలబడేది ఎవరు పోటీలో? ఎవరు నిలబడతారంటే అది మా... ఆగమ్మా, నువ్విప్పుడు నా పేరు చెప్పావంటే నేనే నీతో ఫోర్స్ చేసి చెప్పించినట్టు అవుతుంది. ఏదోటి మేనేజ్ చేయి. నా స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారనేది మా ఇంట్లో డిస్కస్ చేశాకే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ఏమై ఉండొచ్చు? ఏమైనా అయి ఉండొచ్చు. చెప్పింది కదండి, ఈ ఇంటి కోడలిగా తను ఏ విషయమైనా ఇంట్లో వాళ్లతో మాట్లాడాకే ఒక నిర్ణయానికి వస్తుంది. నా కోడలని కాదు గాని తను వినయశీలి, త్యాగమూర్తి, సద్గుణ సంపన్నురాలు కాబట్టే పదవి కన్నా కుటుంబమే ముఖ్యమని భావిస్తోంది. చూసావా దాన్ని వీవీఐపీ లాగా ఎలా ట్రీట్ చేస్తున్నారో? బలిచ్చే ముందు మేకని బాగా అలంకరిస్తారు కదా, ఇప్పుడు మామయ్య కూడా దాన్ని పొగడ్తలతో అలంకరిస్తున్నాడు. అంతే. బలిస్తే ఓకే, కానీ పదవి తెచ్చిందని తర్వాత కూడా ఇలాగే భజనలు చేస్తే ఏంటి పరిస్థితి? అలా అయితే అప్పుడు ఈ కనిష్కే కాళీమాతై ముందు ఆయన్నే బలి తీసుకుంటుంది. అంతేకాదు, నెక్స్ట్ ఎవరు నిలబడ్డా మా కోడలు సంపూర్ణ మద్దతుంటుంది. ఏమ్మా, అంతే కదా? అవును మావయ్య. ఎవరో ఏంటి, మా గెస్ కరెక్ట్ అయితే ఆ టికెట్ మీకే రావచ్చు. అది అప్పుడే ఎందుకు మాట్లాడుకోవడం? అధికారిక ప్రకటన వస్తుంది కదా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ దేవుడి ఆశీస్సులున్నాయి కాబట్టే అంతా మీరనుకున్నట్టే జరుగుతోంది. మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు. సరే అండి, వస్తాము. మంచిది. వస్తాం సార్. అంతా బసవరాజు చెప్పినట్టే జరుగుతుంది. ఇది ఇప్పుడు తప్పుకుందంటే నెక్స్ట్ బసవరాజుగా ఎమ్మెల్యేగా పోటీ చేసేది? పోటీ చేసేది ఆయనే, ఎమ్మెల్యేగా గెలిచేది ఆయనే. అయితే పాప మన చేతికొస్తున్నట్టే సౌపర్ణిక. పాప, ఆస్తి మొత్తం మన చేతికొచ్చినా సరే దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జాను ఏది అంటే మాట్లాడవేంటయ్యా? జానుకి ఫోన్ చేస్తే కలవదు. మీకు ఫోన్ చేసిన ప్రతిసారి నేనిక్కడున్నాను అక్కడున్నాను అని
జానుకి దూరంగా ఉన్నానని చెప్తున్నారే తప్ప మీరు గోవా వెళ్ళినప్పటినుంచి మేం దాన్ని చూసింది లేదు, దాంతో మాట్లాడింది లేదు. ఏమైంది జయ్ గారు? నువ్వు ఒక్కడివే వచ్చావు. జానుకి ఏమైంది, జాను ఎక్కడుందని అడుగుతుంటే మాట్లాడకుండా అలా నోరు మూసుకొని మౌనంగా ఉంటావేంటయ్యా? ఏమండి? రే హరి, ఏమండి? ఏంటయ్యా ఇది? ఫోటోకి దండం లేడబెట్టి ఏం చేస్తున్నావయ్యా? తప్పు బాబు, ఇలా దండ వేయకూడదు బాబు. జాను చచ్చిపోయింది. She